సార్ చెప్పండి, సుదీర్ఘ కాలం తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరైంది. దీని పట్ల ఎలా స్పందిస్తారు? ఇవాళ భారత రాష్ట్ర సమితి పక్షాన మా నాయకురాలు కవిత, భారత జాగృతి వ్యవస్థాపకులు, తెలంగాణ ఉద్యమకారిణి, సుదీర్ఘకాలం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం పోరాడినటువంటి నాయకురాలు. వారంటే ఒక అపారమైనటువంటి గౌరవం మాకుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇలా కవిత గారికి ఇందులో బెయిల్ రావడం అనేటువంటిది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది కవిత గారికి సంబంధించినటువంటి అంశమే కాదు, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీలన్నీ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పినాయంటే ఆమె కడిగిన ముత్యంలో బయటకు వస్తారని మేము చెప్పినాం. అదే ఇవాళ రుజువైంది. కేవలం పొలిటికల్ వెండేటాతో పెట్టినటువంటి కేసు తప్ప ఈ కేసులో ఏ ఆధారాలు లేవని ఇలా సుప్రీంకోర్టు మాకు బెయిల్ ఇవ్వడం అనేటువంటిది మేమందరం కూడా స్వాగతిస్తాం. కొన్ని అకార కారణాల వల్ల ఎక్కువ రోజులు జైల్లో ఉంచారు అనే అభిప్రాయం ఏమైనా ఉందా పార్టీ? తప్పకుండా 164 రోజులు జైల్లో ఉంచారంటే ఎటువంటి ఆరోపణ లేకుండా ఒక నాయకురాన్ని 164 రోజులు ఒక మహిళను పెట్టడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ దుర్మార్గం ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు ఒక్కటై ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నం. బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే ఈ బెయిల్ వచ్చినందుకు కాంగ్రెస్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ రెండు కలిసి ఈ బెయిల్ తెచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి ఒక న్యాయస్థానం మీద, సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద మాట్లాడడం అనేటువంటిది ఇది నిజంగా వ్యవస్థల పట్ల ఏ విశ్వాసం ఉన్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మహేష్ గౌడ్ గారు కూడా అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక న్యాయంగా ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాడుతున్నటువంటి సందర్భంలో మా మీద రకరకాల దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. న్యాయపరంగా చేస్తూ ఉన్నారు, ఫిజికల్ పరంగా చేస్తూ ఉన్నారు, రకరకాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున మేము ఎదుర్కొంటాం. సార్ చెప్పండి, సుదీర్ఘ కాలం తర్వాత ఎమ్మెల్సీ కవితకి ఈరోజు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఎట్లా అనిపిస్తాం? డెఫినెట్గా దీన్ని స్వాగతించాల్సిందే. మన దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము. అలాంటి న్యాయస్థానమే ఈరోజు మరి కవిత గారికి బెయిల్ ఇవ్వాల్సిందే. కవిత గారి బెయిల్ని ఎవరు కూడా అడ్డుకోకూడదు, తోసిపుచ్చడానికి వీలు లేదని చెప్పి వ్యాఖ్య చేసింది. మరి అలాంటప్పుడు ఆ కేసులో పసలేదని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. చాలామంది చాలా ఆరోపణలు చేశారు వారి మీద, కానీ సుప్రీంకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని, షీ డిజర్వ్స్ అ బెయిల్ అండ్ నో బడీ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ అండ్ స్టాప్ ద బెయిల్ అని చెప్పేసి వారు వ్యాఖ్యానించడం నిజంగా హర్షణీయం. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక గొప్ప ఊరటనిచ్చిందని చెప్పి భావించాం. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. చాలా వరకు కూడా ముఖ్య నాయకులందరూ మాట్లాడారు. కవిత బెయిల్ పట్ల హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడిగిన ముత్యంలా వస్తుంది కవిత అని మొదట్లో ఏదైతే చెప్పారో అలాగే ఈరోజు కవిత బయటకు వచ్చిందనే అంశాన్ని ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో చాలామంది నాయకులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందుకు సంబంధించిన సంబరాలు కూడా తెలంగాణ భవన్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, 2 తెలుగు, హైదరాబాద్.